హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ మ్యాథ్స్ ప్రో క్లాసెస్. స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో భాగంగా ఇంటిగ్రేషన్లో వన్ ఆఫ్ ద లెంతియెస్ట్ అండ్ లాంగెస్ట్ క్వశ్చన్ని మనం ట్రిక్స్తోని ఏ విధంగా సాల్వ్ చేద్దామో చూద్దాము. ఈ క్వశ్చన్ చూసేసి చాలామంది ఎన్ని పేపర్స్ సరిపోతాయి, ఎంత సింప్లిఫికేషన్ చేయాలి, స్పేస్ సరిపోదు, ఎలా మనం ఆన్సర్ తీయాలి, ఎన్ని ఎడిషన్స్ కావాలి, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. బట్ ఈ ట్రిక్ చూసిన తర్వాత మీకు ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అండ్ ఎంత లెస్ దాన్ 1 minute or 2 minutes మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చో చూద్దాము. ఇది ఒక మైండ్ బ్లోయింగ్ టెక్నిక్ అన్నట్టు, మీరు చూస్తే అర్థమైపోతుంది మీకు. దీన్ని ఫస్ట్ ట్రిక్ చూద్దాం. ఇక్కడ 1/ax² + bx + c ఇంటూ dx 4ac - b² కండిషన్ సాటిస్ఫై అవ్వాలి >0. అప్పుడు డైరెక్ట్గా సొల్యూషన్ వచ్చేసరికి మనకి 2/4ac - b² tan 1 ax² + bx + c అండ్ డెరివేటివ్ డివైడ్ బై 4ac - b² + c. సో ఈ టెక్నిక్ మనకు ఐడియా ఉంటాయి. ఈ ఫార్మాట్ డైరెక్ట్గా మనం ఇక్కడ వేరియబుల్స్ అండ్ ఆల్ఫాబెట్స్ ప్లేస్లో కంపారిజన్ చేసి ఆన్సర్ అని తీసుకురావచ్చు. ఇక్కడ మనం దీన్ని కంపేర్ చేస్తే ax² + bx + cతో మనం కంపేర్ చేస్తే ఏ వాల్యూ వచ్చేసరికి మనకి ఎంత వచ్చింది? ఇక్కడ a వాల్యూ = 1 అండ్ b వాల్యూ = 4 అండ్ c వాల్యూ = 5. సో ఇప్పుడు 4ac - b² చేద్దాం. 4ac - b² ఎంత వస్తుంది? 4 × ac 1 × 5 - b² is 4². సో దట్ ఈస్ 20 - 16 దట్ ఈస్ 4 that which is greater than 0. ఓకే, కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సో కండిషన్ సాటిస్ఫై అయితే వెంబడే మనం ఈ వాల్యూస్ తీసుకొచ్చి అందులో పెట్టేయాలి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? 2² ఇక్కడ 4 tan 1 డెరివేటివ్ ఆఫ్ x² + 4x + 5. దీని డెరివేటివ్ ఇంకో స్టెప్ వస్తుంది. దీని డెరివేటివ్ బై మళ్ళీ √4 వస్తుంది 4ac - b² + c. సో దీని డెరివేటివ్ వచ్చి ఇక్కడ √4 అంటే మీకు ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ 2/2 వస్తుంది డైరెక్ట్గా. tan 1 ఇక్కడ x² డెరివేటివ్ 2x అండ్ x డెరివేటివ్ 1 దట్ ఈస్ 4 × 1 అండ్ కాన్స్టెంట్ డెరివేటివ్ is 0. సో 2x + 4/2 + c. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే మనకు 1 ఆన్సర్ అనేది tan 1 ఆఫ్ 2x + 4/2 × c. ఇంత ఈజీగా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఎంసెట్లో ఈ టెక్నిక్ చాలా యూజ్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఈ టెక్నిక్ అర్థమై ఉంటే ఈ ప్రాబ్లమ్ని మీరు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. 5x² + 6x + 5 dx యూజింగ్ సేమ్ లాజిక్ అండ్ చెక్ ద కండిషన్ వెదర్ 4ac - b² is greater than 0 or not. సో ఇంత లెంతీ ప్రాబ్లం కూడా మనం టెక్నిక్తోని ఎంసెట్కి కానీ జేఈఈ మెయిన్స్ కానీ చాలా షార్ట్ టైంలో కరెక్ట్గా చేయొచ్చు అండ్ ఆప్షనల్ ఎలిమినేషన్ కూడా మనకి యూజ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.